అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. ఈ అన్నారం బ్యారేజ్ నుంచి పైకి సుందిలకు పంపు చేయాలి. సుందిల నుంచి పైకి ఎల్లంపల్లికి పంపు చేయాలి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజు మన కళ్ళ ముందే కూలిపోయింది. అన్నారం బ్యారేజ్లో లీకేజు సీపేజీలు ఉన్నాయి. సుందిల్ల బ్యారేజు అన్నారం మేడిగడ్డ ఒకే టైపు ఫౌండేషన్ చేసిండ్రు. ఈ మూడిట్లో కూడా ఈ ఫౌండేషన్తో సీకన్ పైల్ ఫౌండేషన్ ఉంది. ఇది అనుమానాస్పదం. ఇది ఇక్కడైతే నీళ్లు నిలవడం ఈ పరిస్థితుల్లో నిలపడం కష్టం. మీరు మరిన్ని టెస్టింగ్, రిహాబిలిటేషన్, రిపేర్ చేయాలని చెప్పి దేశంలో ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ చెప్పారు. నెక్స్ట్ మరి అదేవిధంగా ఇప్పుడు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు డిజైన్ చేయబడ్డది తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు. 160 టీఎంసీల నీటితో 16 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చే విధంగా 38,000 కోట్లతో 38,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడ్డది. ఈ ప్రాజెక్టులో సుమారు 11,679 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసిండ్రు. 11,679 crores అంటే 38,000 కోట్లలో 30% ఖర్చు చేసిన తర్వాత మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావద్దనో, లేకపోతే అంబేద్కర్ పేరు ఉండొద్దనో, లేకపోతే మరి ఎక్కువ పైసలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్ వస్తానో, ఏ కారణంగానో రీఇంజనీరింగ్ అనే పదం వాడి తుమ్మడిగడ్డ నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసిండ్రు. మేడిగడ్డలో 3 బ్యారేజెస్ సిస్టమ్ పెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద గోదావరిపై 3 కొత్త బ్యారేజీలు, సొరంగాలు, టనల్స్, జలాశయాలు, కాలువలు ఒక పెద్ద సిస్టమ్ పెట్టారు. దానికి ఆ రోజు వాళ్ళు అంచనా వేసిన ఖర్చు 80,000 కోట్లు. ఈరోజు అంటే 2022లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు సిఏజీ రిపోర్ట్, ఇది నా రిపోర్ట్ కాదు, సిఏజీ ఫిగర్స్ 1,27,000 కోట్లు ఇప్పుడు అవసరం అని చెప్పి 2022లో సిఏజీ రిపోర్ట్ అన్నది. అంటే ఇప్పుడు 22లో 1.27 lakh crores అంటే ఇప్పుడు పూర్తి చేయడానికి కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి తెలంగాణ ప్రజలందరికీ చెప్పాలి, మనం 38,000 కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టుని 1,50,000 కోట్లకి పెంచి పూర్తి చేయకుండా కూలిపోయే పరిస్థితి, నాసిరకం కన్స్ట్రక్షన్తో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళు చేసిన పొరపాట్లకి, వాళ్ళు చేసిన లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్స్కి మరి ఎవరినో బదనాం చేసే ప్రయత్నం దయచేసి తెలంగాణ ప్రజానికం మొత్తం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్ మరి అదేవిధంగా నేను గతంలో మాట్లాడాను, ఈరోజు కొన్ని హైలైట్స్ మీకు చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదం కాకముందే, డిపిఆర్ సబ్మిట్ కాకముందే వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చేసిండ్రు. కాంట్రాక్టర్లకి అగ్రిమెంట్ సైన్ అయిపోయింది, కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టిండ్రు. అది వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తీరు. మరి నేను ముందు చెప్పినట్టుగా ఆనాడు వాళ్ళు అంచనా వేసింది 80,000 కోట్లు అయితే 2022లోనే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక మేరకు ఆ ఖర్చు 1.27 lakh crores దాటింది. ఇప్పుడు బహుశా 1.5 lakh crores దాటుతుందని అంచనాలు. నెక్స్ట్ మీరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మడిఎట్టి ఏదైతే మనం కాంగ్రెస్ వాళ్ళు కట్టదలుచుకున్నారో దానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చూడని తేడా. విద్యుత్ డిమాండు ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే సంవత్సరానికి 3,466 మెగావాట్ల అది ప్రాజెక్ట్ నడిచేది. కాళేశ్వరం ప్రాజెక్టుకి 8,450 మెగావాట్ల మరి కరెంటు ఉపయోగించే ప్రణాళికతో ముందుకు పోయినరు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక మాట చాలా స్పష్టంగా మీరు అందరు గమనించాలి, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా డిజైన్ చేసిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని పంపులు నడిస్తే
అన్ని పంపులు నడిచే టైంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం తత్తిమ విద్యుత్ పవర్ కన్సంప్షన్ విద్యుత్ ఉపయోగం ఎంత ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత ఉంటుంది. అదంటే ఇది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ అయిన రిపోర్ట్లో మెన్షన్ చేసిండు 2022. ఇదేం ప్రాజెక్ట్ డిజైను? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మొత్తం రాష్ట్రంలో ఎంత పవర్ కన్సంప్షన్ ఉందో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అంత కన్సంప్షన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రాణహిత చేవల్ల తుమ్మటి ప్రాజెక్టుకి ఎందుకు తక్కువ విద్యుత్ అవసరమైందంటే సుమారు 72 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. కేవలం లాస్ట్ బిట్లో ఒక 19 మీటర్స్ లిఫ్ట్ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. నేను మన ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి తరఫు నుంచి కూడా ప్రకటిస్తున్నా, ఈ టైంలో మేము ముఖ్యమంత్రి గారు నేను ఒక 3-4 రోజుల్లో తుమ్మటి ప్రాజెక్ట్ పరిశీలన చేయడానికి కూడా పోతున్నాం. మన టైంలో మన మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా తుమ్మడి ప్రాజెక్టు ప్రాణహిత చేవల ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నాము. నెక్స్ట్ సరే, అదే విషయాలు కొన్ని నేను రిపీట్ చేస్తున్నా. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్కి, కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఈ విషయాలన్నీ నేను ఎందుకు ఈరోజు మీకు మనం చేస్తున్నానంటే, అసలు తుమ్మడి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తక్కువ ఖర్చుతో అదే ఆయకట్టు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిపోయేది. ఇప్పుడు ఈ పడుతున్న బాధలను ఉండకపోయేది. తక్కువ ఖర్చుతో 38,000 crores ప్రాజెక్టు పూర్తయ్యేది. 16.5 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చేవి, మంచినీళ్ళు వచ్చేవి. మరి అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేది. ఒక తప్పుడు నిర్ణయంతో తుమ్మడి నుంచి మేడిగడ్డ తప్పుడు నిర్ణయంతో శాశ్వతంగా తెలంగాణకి నష్టం చేసింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అనే విషయం మనం తెలంగాణలో ప్రతి పౌరుని తెలియాలని మనం చేస్తున్నాం. నెక్స్ట్, నా పేరు శ్రీనివాసు, జాయింట్ సెక్రటరీ టెక్నికల్. ఇది యాక్చువల్గా మీకు ఈరోజు ఈ పాత విషయాలన్నీ కూడా ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి ఏదైతే ఇప్పుడు మనం వాటర్ లిఫ్ట్ చేయడానికి అంటే మేడిగడ్డ నుంచి మనం వెల్లంపల్లి వరకు వాటర్ ఎందుకు లిఫ్ట్ పోతున్నాము అన్న దాని మీద మీకు స్పష్టత ఇవ్వడం గురించి ప్రతి బ్యారేజ్లో ఉన్నటువంటి అంటే వ్యవస్థాగతమైన లోపాలు కానీ లేదంటే టెక్నికల్ ఇష్యూస్ కానీ ఆ ఎన్నిటి మీద కూలంకషమైనటువంటి డిస్కషన్ చేయాలని చెప్పేసి మంత్రి గారి ఆదేశంతో ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగిందండి. దీనికన్నా ముందుగా మనకి ఈ 14/7/2022 నాడు యాక్చువల్గా కన్నెపల్లి పంప్ హౌస్ మనకి ఇప్పుడు ఇది ఈ కన్నెపల్లి పంప్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ పంప్ హౌస్నే వాళ్ళు ఎందుకు ఆన్ చేస్తలేరు రోజు టీఆర్ఎస్ ఆ పంప్ హౌస్ వాళ్ళ టైంలో ఎట్లా మునిగిపోయిందో ఒకసారి పిక్చర్స్ చూపెడతారు. ఇది ఆ రోజున 14/7/22 నాడు నైట్ అరౌండ్ 1 o'clock సబ్మిట్ చేసినటువంటి వీడియో అండి ఇది. ఇది అప్పటి ఫొటోస్. ఈ సబ్మెర్జెన్సీ అయిన తర్వాత ఫ్లడ్ రీసీడ్ అయిన తర్వాత అప్పటి పంప్ హౌస్లోని ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. సో దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకుని తర్వాత ఈరోజు మనము కొంతవరకు దీన్ని రిస్టోర్ చేసి ఉపయోగించి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీని తర్వాత దీనికంటే మెయిన్ అన్నిటికంటే ఏదైతే మనకి మేడిగడ్డ బ్యారేజీ అని చెప్పేసి స్టార్టింగ్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ బ్యారేజీ అన్నట్టు అనుకున్నామో ఆ బ్యారేజీ 21 అక్టోబర్ 2023 నాడు మనకి ఇది కొంగడం జరిగింది. సో దీని గురించి మీకు కొన్ని విషయాలు టెక్నికల్ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే మనకి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర తీసుకుంటే కనుక మీ కింద చూస్తే 5 మీటర్లు మినిమం పంపింగ్ హెడ్ ఉందన్నమాట అండి. అలాగే అన్నారంలో కూడా నియర్లీ అంటే మినిమం వచ్చి 10.5 మీటర్లు, అలాగే సుందీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 8.5 మీటర్స్. అంటే మినిమం పంపింగ్ హెడ్ అంటే ఏంటంటే మనకి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఆ మినిమం అంత డెప్త్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా అది ఉంచాల్సిందే. అది ఉంచితేనే కానీ మనకి దాని తర్వాత పై వస్తే మాత్రమే మనం వాటర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి అవుతుంది. అంటే మేడిగడ్డలో 5 మీటర్లు మన ఎత్తు మనం వాటర్ స్టోర్ చేస్తే అక్కడి నుంచి అన్నారంలోకి లిఫ్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం వస్తుంది. అలాగే అన్నారం నుంచి అదేవిధంగా అన్నారంలో కూడా 10.5 మీటర్లు కనుక మనం వాటర్ని కనుక స్టోర్ చేసి అక్కడి నుంచి దాటితే మాత్రమే
మనం సుందేళ్లలోకి లిఫ్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే అదేవిధంగా సుందేళ్లలో కూడా 8.5 మీటర్స్ మినిమం హైట్ వాటర్ని మనం స్టోర్ చేసుకోగలిగిన తర్వాత మాత్రమే మనకి ఇది నెక్స్ట్ ఎల్లపల్లికి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి అవుతుంది. అంటే దీని ద్వారా మీకు చెప్పదలిసింది ఏంటంటే ఇది బై డిజైన్స్లోనే దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో అంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్ అనేది మ్యాండేటరీ అనే సబ్జెక్ట్ ఉన్నదో దీనివల్ల ఏమైందంటే మనకి మెయిన్ ఓఎండ్ఎం ఇష్యూస్ కానీ లేదంటే ఈ రోజున మనం ఏదైతే 23 అక్టోబర్ నాడు ఇది కుంగిన విషయం అయిందో మేడిగడ్డ బ్యారేజీ దానికి ప్రధాన కారణం కింద కూడా వన్ ఆఫ్ ది రీజన్ కింద అయింది. ఇది మీకు ఇది మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం మీద 8 బ్లాక్స్ ఉన్నాయండి. 8 బ్లాక్స్లో ఇది రెడ్ కలర్ మార్క్ చేసినటువంటి ఏదైతే ఉందో ఇది 7th బ్లాక్. ఈ 7th బ్లాక్లో ఆ రోజున మనకి 20th పిల్లరు మనకి అది కుంగడం జరిగింది. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క బ్లాక్స్లో 11 బేస్ ఉంటాయి. అంటే యాజ్ ఏ సెట్ అనమాట. ఈ మొత్తం 11 బేస్ అన్ని కలిపి ఒక సెట్ కింద ఉంటుంది. అంటే మనకు ఒక 20th పిల్లర్ కుంగింది అని చెప్పినట్టుగా అంటే ఆ 20th పిల్లర్కి అనుసంధానం చేసే మొత్తం ఇవన్నీ కూడా ఒకటే సెట్ కింద ఉంటుంది. ఇటు 21st కానీ ఇటు 19th కానీ 18th కానీ 17th కానీ 16th కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఆ 20th పిల్లర్ వచ్చేటప్పటికి నియర్లీ 1.2 మీటర్స్ కిందకు కుంగడం జరిగింది. అంటే దాదాపు ఏదైతే ర్యాఫ్ట్ థిక్నెస్ దాదాపు 0.45 మీటర్స్ థిక్నెస్ ఉన్నటువంటి ర్యాఫ్ట్ భూమిలోకి దిగబడడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దీని కింద ఉన్నటువంటి ఏదైతే దానికి ముందు సైడ్ కానీ వెనకాల కానీ ఏదైనా కటాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కటాఫ్స్ ఫెయిల్ అవడంతో మనకి కింద ఉన్నటువంటి మన వాటర్ కింద మైగ్రేట్ అవడంతో శాండ్ అంతా కింద కొట్టుకుపోయి కింద గ్యాప్స్ ఏర్పడి అవన్నీ కూడా ఏమైందంటే దాదాపు కుంగి కిందకి దిగబడడం జరిగింది. సో ఆ దిగబడడం వలన ఏమైందంటే మనకి ఆ 20th పిల్లరు కింద దిగడం జరిగింది. సో మీకు అంటే క్రొనాలజీ ప్రకారంగా అంటే ఇది బ్యారేజీ ఎప్పుడు స్టార్ట్ చేశారో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏమేమి గవర్నమెంట్ ఏమేమి టేకప్ చేసింది అనే విషయాల మీద మీకు ఒక క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను సార్. ఇది మెయిన్ ఏంటంటే 1/3/2016 నాడు 2591 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత 8th మంత్ ఆగస్టులో 2016లో అగ్రిమెంట్ స్టార్ట్ అయింది. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు 21/6/19 నాడు ప్రాజెక్టును ప్రారంభించారు. దాని తర్వాత యాక్చువల్గా ఇనీషియల్గా అంటే ప్రారంభోత్సవం చేసినటువంటి వితిన్ 1 ఇయర్ లోపలే దాంట్లో మనకి వార్నింగ్స్ అంటే సంకేతాలు వచ్చినాయి అనమాట. అంటే బ్యారేజెస్తో లీక్ అవ్వడం, మన సాయిల్ బాయిలింగ్ అవ్వడం, హెవీ సీపేజ్ రావడం, ఇవి అన్నీ కూడా మనకి ఏంటంటే ప్రతి బ్యారేజ్లో నాట్ ఓన్లీ ఒక బ్యారేజ్ అని కాదు, ఒక బ్లాక్ 7 అని కాదు, ఒక మేడిగడ్ బ్యారేజ్ అని కాదు, 3 బ్యారేజీల్లో కూడా 70 మనకి సీపేజ్లు రావడాలు ఇవన్నీ కూడా మొత్తం జరగడం జరిగింది. సో మీరు చూస్తే అప్పుడు వితిన్ ఇమీడియట్లోనే 18/5/20 నాడే కన్సర్న్ అటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కన్సర్న్ ఏజెన్సీస్కి మేడిగడ్లోను అన్నారులోను సుందేళ్లలోను కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎస్సీలు కూడా ఇది ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా రెక్టిఫై చేయండి, జరిగినటువంటి తప్పులు అన్నట్లు రెక్టిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 21/10/23 నాడు బ్లాక్ 7 దాంట్లో ఉన్నటువంటి 20th పిల్లరు మనకి దానికి కుంగడం జరిగింది. కుంగడం దాంతోపాటు ఈ నాట్ ఓన్లీ 20 కాకుండా 21, 19, 18, 17, 16 కూడా ఈ పిల్లర్లు కూడా కుంగడం జరిగినాయి. సో దీని మీద ఇమీడియట్గా ఏం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి సిడిఓ ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి వెరిఫై చేయడం, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నటువంటి సభ్యులు కమిటీ ఇమీడియట్గా హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాటిని అన్నిటిని పరిశీలించి వాళ్ళు ఒక కారణాలు కూడా చూసి వాళ్ళు ఏం చేశారంటే ఒకటి మెయిన్ దీనికి కుంగుబాటు కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ లోపాలు ఉన్నాయని చెప్పేసి ఈ మూడాటిలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక్క విషయం మీరు దయచేసి గమనించాలి. ఆ స్లైడ్లో ఎర్రగా రాసింది 24th అక్టోబర్న ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6 మెంబర్ కమిటీ ఈ బ్యారేజెస్ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే. సో అదేవిధంగా దాని తర్వాత ఇమీడియట్గా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ గారు, అలాగే కొంతమంది మన ఇరిగేషన్ అఫీసర్స్తో కలిపి అది క్షేత్రాన్ని మన అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక నివేదిక ఇచ్చారు. అయితే దీనికంటే మీకు ముందు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే
అప్పటికే యాక్చువల్గా 2022 నాడే 2022లోనే ఈ అన్నారం మ్యారేజ్లో ఈ విధంగా సీపేజెస్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ చీఫ్ గారు, ఒక రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్ ప్లస్ ఒక కమిటీ మెంబర్స్ అందరూ కలిపి దీంట్లో లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు సరిదిద్దుకోండి అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్గా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత ఎన్డీఎస్ఏ ముందు ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రాథమికంగా మొదట తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఇమీడియట్ మెజర్స్ అని చెప్పేసి ప్రతి బ్యారేజెస్కి, అంటే మేడిఘాట్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందేల బ్యారేజ్ కావచ్చు, ఈ దాదాపు ప్రతి బ్యారేజీకి కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ఇమీడియట్గా రిస్టోరేషన్ చేయమని చెప్పేసి. సో వాటికి ఏదైతే మనకి సజెషన్స్ ఇచ్చారో, ఈ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్, మనం చేసినటువంటి పనులు కూడా మనకి కనబడుతున్నాయి. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సలహా ఏంటంటే, ఫస్ట్ 20వ నెంబర్ గేట్ను తొలగించి 21 నెంబర్ గేట్లు, మిగతా గేట్లు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పైకి ఎత్తి ఉంచాలని చెప్పేసి అన్నటువంటి సలహా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీకు ఇది మేడిగడ్డ, అన్నారం, తుండెల్ల 3 బ్యారేజీల్లో ఏదైతే తాత్కాలిక చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా చేయమని చెప్పారు. దాని ప్రకారంగా డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ప్యారలల్గా సమాంతరంగా ఈ 3 బ్యారేజీల్లోనూ కూడా పనులు చేయడం జరిగింది సార్. టెస్టులు కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే అవసరమైతే టెస్టులు ఉన్నాయో, ఏవైతే గ్రౌండ్ అంటే సేఫ్టీ మెజర్స్ చేయాలో అవన్నీ కూడా అప్పటి నుంచే టేకప్ చేయడం జరిగింది. సో అయితే దీని సందర్భంలో మీకు ఒక్కసారి అంటే అప్పుడు జరిగినటువంటి నష్టం, అప్పుడు జనం యొక్క అంటే డ్యామేజెస్ ఎన్నాటి యొక్క మీకు ప్రాథమికంగా మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి అప్పటి జరిగినటువంటి డ్యామేజెస్ మీకు ఈ పిక్చర్స్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తే ఇదేంటంటే ఇది గేట్స్ పియర్ నెంబర్ 20, 21 పిల్లర్స్ మధ్యలో ఉన్నదన్నమాట అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మీకు డ్యామేజెస్ ఉండి, ఈ క్రాక్స్ ఏంటంటే పైకి ఏదో నామినల్గా క్రాక్స్ వచ్చినాయి కాదండి. ఇవి ఏంటంటే ఇన్డెప్త్గా లోపలికి ఇన్హెరెంట్ లోపలికి వరకు కూడా క్రాక్స్ రావడం జరిగింది. ఇవి మీకు చూస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. అలాగే ఈవెన్ పిల్లర్కి మధ్యలో అంటే ఒక 17 నెంబర్ పిల్లర్ అయితే దాదాపు మధ్యలో పగుళ్ళు ఇలా సెంటర్గా ఇలా పిల్లర్ ఇలా ఉంటే ఇలా ఈ విధంగా సెంటర్గా పగుళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా చూస్తే మీకు ఇది అన్నారం బ్యారేజ్లో సీపేజ్ అనమాట అండి. అంటే బ్యారేజ్కి మన కింద రాఫ్ట్ కింద నుంచి ఈ ఉధృతంగా ఏ విధంగా అయితే మీకు ప్రవాహం వస్తుందో మీకు అప్పుడు తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా. అదేవిధంగా అప్పుడు అన్నారం బ్యారేజ్కి ముందు మీకు ఇది ఒక సుడిగుండం లాగా అక్కడి నుంచి రాఫ్ట్లోంచి దిగి కింద నుంచి ఈ ఫోటోకి బయట సైడ్ వస్తున్నాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే అంత క్యావిటీ ఉన్నది దీని కింద. మీకు ఈ విధంగా ఫోటోలు కూడా చూస్తే మీకు ఈ అబ్రాన్లో మొత్తం అంతా కూడా ఏదైతే వీరింగ్ కోట్ కానీ ఇవన్నీ కూడా లేసిపోయి ఇవన్నీ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం కూడా జరిగిందని. అలాగే మీకు ఈ మన ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అంటే మరి వారు ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రివర్ మెంటరింగ్లో ఈ శాండ్ డిపాజిట్స్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇది ప్రాపర్ ఓఎండ్ఎం కనుక లేకపోవడం వలన దీనివలన ఈ బోత్ సైడ్స్ శాండ్ డిపాజిట్స్ అయ్యి ఈవెన్ రివర్స్ కోర్స్ కూడా మెండ్ అయిందని చెప్పినట్టుగా అన్నారు. అదేవిధంగా మీకు దీంట్లో చూస్తే ఈ బ్లాక్ అంటే పిల్లర్ 11 to 22 మధ్యలో బ్లాక్ 7లో ఈ పియర్ నెంబర్ 17 దగ్గర అంటే దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ మీకు ఈ యొక్క హోల్ పడి అంటే యువతల పక్క నుంచి ఈస్ట్ అంటే అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ వరకు మీకు క్యావిటీ అన్నది ఫామ్ అయ్యి మీకు నెక్స్ట్ ఫోటోలో మీకు దాని యొక్క అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్లో మీకు హోల్ ఉందనేది మీకు తెలుస్తుంది. ఇది గూగుల్లో తీసినటువంటి ఫోటో ఉంది. సో ఇదేంటంటే మనకి ఈ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఇక్కడ నుంచి శాండ్ బాయిలింగ్ అంటారు. ఇక్కడ హోల్లా ఉన్నమాట అంటే పెద్ద హోల్లా వచ్చి ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా లీక్ అవుతూ ఉండేది వాటర్ అంతా కూడా. సో దీన్ని అరికట్టడానికి ఇమీడియట్గా మనం తాత్కాలికంగా దాదాపు ఒక 13,000 పైన బ్యాగ్స్ శాండ్ బ్యాగ్స్ వేసి దాన్ని అరికట్టడం జరిగింది అప్పుడు ఆ టైంలో. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇమీడియట్గా జరిగిన వెంటనే వచ్చి బ్యారేజ్ని సందర్శించారు. సందర్శనతో పాటు తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇరిగేషన్ మంత్రి గారు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం పలుమార్లు సందర్శించారు. యాక్చువల్గా బ్యారేజ్ని సందర్శించి దాంట్లో ఉన్నటువంటి అధికారులతో కలిసి అసలు ఏం జరిగింది, ఎలా చేయాలి, దానికి వే ఫార్వర్డ్ అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలతోటి అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ తర్వాత అంటే ఇమీడియట్గా ఇది ఫిబ్రవరిలోనే సెకండ్ మంత్లోనో 24లో జరిగింది ఇది సారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఆ సైట్ని విజిట్ చేసి అంటే స్పాట్లో చూసి అసలు అసెస్ చేసి దీనికి ఎలా జరిగింది, ఏం చేయాలనే దాని మీద ఒక అంచనా రావడం గురించి స్థానిక విజిట్ చేసి అసెస్ చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ఇదే కార్యక్రమంలో అంటే ఈ ఫొటోస్ కూడా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సార్, అంటే గవర్నమెంట్ కూడా ఎంత సీరియస్గా దీని మీద ఉన్నది, ఏ విధంగా దీన్ని రిస్టోర్ చేయాలనేటువంటి తాపత్రయంతో ఉన్నది అన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులతోటి, గౌరవ మంత్రివర్యులతోటి అందరితోటి విజిట్ చేసి అందరితో చర్చించి ముందుకు వెళ్ళడానికి గురించి ప్రణాళికలు చర్చించడం కూడా జరిగింది సార్. ఏదైతే టెస్టులు చేస్తున్నారో ఆ టెస్టులు కూడా స్వయంగా పరిశీలించి దాని మీద సలహాలు ఇవ్వడం కూడా జరిగింది, ఎలా చేయాలనే దాని మీద. ఈ ఫొటోస్ అన్నీ కూడా దానికి సంబంధించినవి సార్. అలాగే మీకు అన్నారం బ్యారేజ్లో మీకు ఇందాక చూపించాను. ఇదేంటంటే ఇది అప్స్ట్రీమ్ సైడ్, మన అప్స్ట్రీమ్ సైడ్లో ఇది అక్కడి నుంచి వాటర్ వచ్చి డౌన్ స్ట్రీమ్ సైడ్కి వెళ్ళిందని. అయితే మనం ఏమనుకున్నామంటే ఈ సీపేజ్ అన్నది ఒక స్ట్రైట్గా వెళ్ళింది, ఇది ఒక వేరే చోట్లకి ఏమీ లేదు అని చెప్పినట్టుగా. ఒక 2 minutes సార్ నమస్తే. అయితే ఇది మనకి సీపేజ్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి ఫ్లో పాత్స్ కనుక చూస్తే ఇటు స్ట్రైట్గాను వెళ్తుంది, ప్లస్ ఈ ఒక రైట్ డైరెక్షన్లోనూ పోతుంది, లెఫ్ట్ సైడ్ కూడా పోతుంది. అంటే ఇది మల్టిపుల్ డైరెక్షన్లో మల్టిపుల్ వేస్లో ఇదేమైందంటే ఒక చోట కాకుండా ఒక పిల్లర్ కింద సంబంధం లేకుండా ఇది డిఫరెంట్ పాత్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఇది అన్ని బ్యారేజీల్లో కూడా అంటే 3 బ్యారేజీల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అలాగే డ్యామేజెస్ ఇంకా సబ్సిక్వెంట్గా జరిగినాయి అన్నీ కూడా మీకు ఫొటోస్ చూపిస్తున్నాం సార్. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో మీకు ఒక ఎనామిల్ ఏంటంటే దీంట్లో మెయిన్ ఈ బ్యారేజెస్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు చూస్తుంటే మీకు పాత్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ కింద ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం సార్. ఇవి దాదాపు తీసుకుంటే ఒక 20th పిల్లర్ ఒకటి కాకుండా ఈ పక్కన 20th ఫస్ట్ పిల్లర్ ఉన్నది, 19, 18 మన 18, 17, 16, 15 అంటే ఈ ఫ్లో ప్యాటర్న్ అన్నది ఈ డయాగ్నల్గా మనకి ఈ సీపేజ్ రావడం, ఈ సీపేజ్ అన్నది దాని కింద ఉన్నటువంటి క్యావిటీస్ ఫామ్ చేయడం, అంటే గ్యాప్స్ ఫామ్ చేయడం, ఇవన్నీ దాంతో ఏంటంటే దాని యొక్క ఏదైతే బ్యారేజ్ ఉన్నదో రాఫ్ట్ ఉన్నదో అది బలహీన పడిపోతుంది. ఇప్పుడు ఈ రోజున మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అండి, మనము ఎందుచేత మనము వాటర్ని నింపలేకపోతున్నాము, ఎందు గురించి మనం లిఫ్ట్ చేయడానికి మనకు ఆటంకం ఏర్పడుతుంది అన్న విషయం మీద ఈ తమరికి చెప్పాలన్న ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే దీనికి అప్స్ట్రీమ్ సైడ్లోను ఇది డౌన్ స్ట్రీమ్ సైడ్లోను కూడా మనకి చూస్తే మీకు దీనికి మన కట్ ఆఫ్ వాల్ అని అంటాం. దీనికి ఒరిజినల్గా ఏంటంటే కట్ ఆఫ్ వాల్ కింద, అంటే కట్ ఆఫ్ వాల్ అంటే ఏంటంటే మనకి ఒక రాఫ్ట్ కనుక బ్యారేజ్ కనుక ఉంటే అటు ఇటు మనకి వాటర్ టైట్నెస్ ఉండాలి. వాటర్ టైట్నెస్ ఉంటేనే కానీ మనకి స్ట్రక్చర్ నిలబడదు. సార్ ఇది బ్యారేజెస్ డ్యామేజెస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ఇది ఇప్పుడు ఏంటంటే మెయిన్ ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించింది సార్. మేడిగడ్డ బ్యారేజ్లో ఈ మనము ఇందాక అనుకున్నట్టుగా ఈ ఒక్క పిల్లర్కి సంబంధించింది కాకుండా మొత్తం మీద దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పిల్లర్లకి వర్తిస్తుంది. ఇది అటు ప్యాటర్న్ కనుక చూస్తే మొత్తం ఈ 5 పిల్లర్లు కూడా మనకి డ్యామేజ్ అవ్వడం జరిగింది. డ్యామేజ్ అవ్వడం దాని కింద గ్యాప్స్ ఏర్పడడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే దీంట్లో బ్యారేజీలో ఏదైతే మనం అనుకుంటున్నామో సింపుల్గా ఏదో ఒక పిల్లర్ దిగింది కదా, దీనికి మనం రిట్రోఫిట్టింగ్ చేసో లేకపోతే ఇన్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అని చెప్పినటువంటి కాకుండా దీనికి ఏంటంటే సమగ్రమైనటువంటి దీని మీద అనాలిసిస్ చేస్తేనే కానీ మనము దీని మీద ముందుకెళ్ళడానికి అవ్వదు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇది కారణం కూడా దీనికి అప్స్ట్రీమ్ సైడ్లో కట్ ఆఫ్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ డిజైన్ చేసినప్పుడు డయాఫ్రామ్ వాల్ కానీ షీట్ పైల్స్ కానీ లేదంటే ఈ రెండాట్లు ఏదైనా తీసుకోండి,
అని చెప్పేసి కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ సిడిఓ గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెసిషన్ను సీకెండ్ ఫైల్స్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ తోటి మనము ఈ కట్ ఆఫ్ వాళ్ళ కింద మనం టేకప్ చేయడం జరిగింది. ఇది మీరు చూస్తే దీంట్లో మెయిన్ ప్రధానంగా అందరికీ ఈ విషయం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే 3 బ్యారేజెస్ లో కూడా ఇదే ఫౌండేషన్ వాడినరు. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే ఈ సీకెంట్ పైల్ ఫౌండేషన్ అయితే మీరు ఉపయోగించినరో అది 3 బ్యారేజెస్ లో ఒకే విధమైన పొరపాట్లు ఉన్నాయని మా అనుమానం, మా సస్పెక్ట్ అని. అయితే ఆ బ్యారేజ్లు మూడు ఇప్పుడు కూలింది ఒకటే, కానీ తతిమ రెండింటికి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది క్రాస్ సెక్షన్ సార్. అది ఇప్పుడు ఈ సీకెంట్ ఫైల్స్ ఎలా ఉంటుందంటే ఇది త్రూఅవుట్, అంటే సపోజ్ ఇది కనుక మనం ఒక వాల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ చివరి దాకా మొత్తం బ్యారేజ్ లెంగ్త్ అంతా కూడా మనం ఈ సీకెంట్ ఫైల్స్ ఇలా స్ట్రైట్గా ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి ఉంటాయి అన్నమాట అండి. అయితే ఏమిటంటే దీనికి ఈ లెంగ్త్ వచ్చి ఈ వాటర్ ప్రెషర్కి దిగి కింద నుంచి ఇలా వచ్చి ఇటు నుంచి ఇలాగ ఇందాక గ్రౌండ్స్లోంచి పోయి ఇది అవుట్ సైడ్ బ్యారేజ్కి వెళ్ళాలన్నమాట. అయితే ఏమైందంటే ఇది లెంగ్త్ ప్రాపర్గా అది సిట్ అవ్వకపోవడం కానీ, అది ఎగ్జిక్యూషన్లో ఇష్యూస్ రావడం కానీ, ఈ ఇంటిగ్రిటీ లేకపోవడం కానీ జరిగింది. ఏంటంటే ఇక్కడ మీకు మూడోది చూస్తే కనుక ఇది స్లోగా దీని కింద ఉన్నటువంటి ఈ శాండ్ స్లోగా ఈ వాటర్ ఫోర్స్కి కిందకి వెళ్ళడం. సో ఈ వాటర్ ఫోర్స్ తోటి మళ్ళీ రివర్స్ ఫోర్స్తో కూడా మళ్ళీ వెనక రావడంతో ఇది క్యావిటీ వచ్చి ఈ గ్యాప్ రావడంతో ఈ వాటర్ ఫోర్స్తో బయటికి వెళ్ళి ఈ విధంగా బయటికి వెళ్ళిపోయింది సార్, బయటికి రావడం జరిగింది. సో మెయిన్ ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో మధ్యలో ఈ సీకెంట్ ఫైల్స్ ఇలాగ క్రాక్స్ రావడం జరిగింది. ఈ క్రాక్స్ ఒక్కసారి ఇంటిగ్రిటీ కనుక ఫెయిల్ అయితే కనుక సీకెంట్ ఫైల్స్ అంటే ఈ గోడ లాంటి దాంట్లో గ్యాప్ వస్తే ఆ గ్యాప్లోంచి శాండ్ మొత్తం బయటకు రావడం, దాని కింద ఉన్నటువంటి గ్యాప్ పెద్ద గ్యాప్స్ ఏర్పడడం, దానివల్ల ఇది కిందకి దిగడం జరిగింది. సో ఇది ఏంటంటే దీని మీద ఈ ఎన్ఎస్సీ నివేదిక ఏం చేసిందంటే మనకి ఆయన తుది నివేదికలో ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినాయి సార్. దాంట్లో ఏంటంటే దాని తప్పులు అంటే ఎత్తి చూపినటువంటి అంశాలు మెయిన్ ఐడెంటిఫై చేసినాయి. సరైన జియో టెక్నికల్ పరిశోధనలు సరిగ్గా చేయలేదు, అలాగే డిజైన్లో కూడా సరిగ్గా లోపాలు ఉన్నాయి, నిర్మాణ లోపాలు ఉన్నాయి, మోడలింగ్ అధ్యయనాలు కూడా సరిగ్గా స్టడీ చేయలేదు. నిర్మాణపరమైనటువంటి డిస్ట్రెస్ అని చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన విషయాలు సీకెంట్ ఫైల్స్ మీద వచ్చినటువంటి ప్రెజరు, దానికి తగ్గటువంటి ప్రాపర్ డెప్త్లు వీటి గురించి ప్రాపర్గా సరిగ్గా చేయబడి ఉన్నది. అలాగే క్వాలిటీ కంట్రోల్ పటిష్టత నాణ్యత నియంత్రణ లేకపోవడం, అంటే క్వాలిటీ కంట్రోల్ అసెస్మెంట్ ప్రాపర్గా లేకపోవడం. అలాగే ఓఎన్ఎం వైఫల్యాలు అనే దానికి మీకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఎక్కడ వస్తుందంటే మనకి ఇందాక మీకు చెప్పినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేడిఘాట్లో 5 మీటర్లు, అన్నారంలో 10.5 మీటర్లు, సుందేళ్లలో 8.5 మీటర్లు స్టాండర్డ్ బ్లాంకెట్గా మీకు వాటర్ పాండ్ అయి ఉండాలి. పాండ్ అయ్యి దాటి పైకి వస్తేనే మనం లిఫ్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు కంటిన్యూగా సస్టైనర్గా మీకు వాటర్ నిలబడి ఉంటుందో అది ప్రాపర్ వేలో కనుక మనం 1 by 1 కనుక ఫిల్అప్ చేసుకుంటా స్లోగా కనుక చేసుకోవడం వలన ఏమైందంటే దాని నుంచి మొత్తం లీకేజెస్ రావడం. ఇవి మనకి 2019లో ఇనాగ్రేషన్ అయితే 2020 నుంచే మనకి ఆ లీకేజెస్, సీపేజెస్ అవన్నీ కూడా ఇందాక మీరు చూసినట్టుగా ఫోటోలో మీకు అన్నీ కనపడినట్టుగా అవన్నీ కూడా ఉన్నది. ఆ టైంలో ఏమైందంటే ప్రాపర్ వేలో అది కనుక వాటర్ని రిప్లేస్ చేసి అది వాటర్ని కనుక ఓఎన్ఎం మనకి అటెండ్ అయ్యి ఆ లీకేలను కనుక చేసి ఉంటుంటే ఆల్రెడీ చేశారు, బట్ ప్రాపర్ వేలో ఇంకా ఎఫెక్టివ్గా చేసి ఉంటుంటే కనుక అది డ్యామ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం ప్రికాషన్ చేయాలి, వాటర్ స్టోరేజ్ చేయాలన్నా వద్దా మొత్తం ఇచ్చేది వాళ్ళే. అండ్ దిస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, ఒక లీగల్ బాడీ, అది స్టాట్యూటరీ బాడీ. మరి దాంట్లో అదే కాకుండా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో కూడా చాలా స్పెసిఫిక్గా ఈ 3 బ్యారేజెస్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ టెస్ట్లు, ఈ రీహాబిలిటేషన్ మెజర్స్ చేయండి, నీళ్లు నిలపడానికి ఇది సేఫ్టీ కాదు అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఏంటిది, మీరు పంపింగ్ చేసి ఈ నీళ్ళు నింపండి అంటున్నారు. ఆడ ఎన్డీఎస్ఏనేమో ఇలా నీళ్లు నింపితే కూలిపోయి జనం చనిపోతారు, ఊరు కొట్టుకపోతే అంటే లేదు ఇది మాకే ఎక్కువ తెలుసు, మీరు నీళ్లు నింపండి అంటున్నారు.
ఈ విషయం దయచేసి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం తెలంగాణలో అందరికి కూడా ఈ విషయం వాళ్ళకి తీసుకుపోవాలి. నెక్స్ట్, మరి ఎన్డిఎస్ఏ ఈ నివేదికలో అన్ని దోహదపడ్డ వైఫల్యాలన్నీ కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మీకు ఒక సింపుల్ ఇష్యూ చెప్తా. ఏ బ్యారేజ్లో కూడా ఈ ప్రపంచంలో ఏ బ్యారేజ్లో కూడా 2-3 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వ ఉంచారు ఎక్కడ కూడా, పెద్ద పెద్ద బ్యారేజ్లు కూడా. ఎందుకంటే బ్యారేజ్ ఓన్లీ మెంట్ ఫర్ డైవర్షన్ ఆఫ్ వాటర్. ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల గొప్పతనం ఏంటంటే 2-3 టీఎంసీలు ఉపయోగించాల్సిన ఈ బ్యారేజ్లో 10-12 టీఎంసీలు నింపి గోదావరి జలకళ అని ఫోటోగ్రాఫ్లు తీయించి మరి మొత్తం మీడియాలో వచ్చి అది మేమేదో ఘనకార్యం సాధించినట్టుగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. దాంతో ఏమైంది, ముందే బ్యారేజెస్లో కొంత సీపేజ్, కొంత లీకేజ్, కొంత వీక్నెస్ ఉండే. వాళ్ళు ఆ స్థాయిలో స్టోరేజ్ చేసే వరకు అది పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్లో వాటర్ టైట్నెస్ కూడా లేదు అని చెప్పి ఎన్డిఎస్ఏ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాళ్ళు ఎన్డిఎస్ఏ ఏమన్నారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఒక ఫేమస్ మరి ఈ విషయంలో ఒక కన్సల్టెంట్ పెట్టుకొని మీరు ఆ కన్సల్టెంట్ ఇచ్చిన డిజైన్ని సిడబ్ల్యూసి ఆమోదం పొంది సిడబ్ల్యూపిఆర్ఎస్ అంటే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పరీక్షలు చేయించి ముందుకు పోండి అని. మన ప్రభుత్వం ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగా ఆఫ్రీ ఇండియాని ఐఐటి బాంబేతోని జాయింట్ వెంచర్ ఉన్న డిజైన్ కన్సల్టెంట్ పెట్టుకొని మరి సిడబ్ల్యూసి కూడా మేము రెగ్యులర్ టచ్లో ఉండి ఈ సిడబ్ల్యూపిఆర్ఎస్ పరీక్షలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు సరే, ఇది చాలా డీటెయిల్గా ఉంటుంది కానీ సార్ ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ మెయిన్ అంటే దీంట్లో జరిగిన అవతవకల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మేము ఇది సాధించినాం, అది సాధించినాం, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఇన్ని లక్షల ఎకరాలని వాళ్ళ 5 ఏళ్లలో 2023లో అది బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. 2023 అక్టోబర్లో. అంతకుముందు 5 ఏళ్లలో మొత్తం నీళ్లు లిఫ్ట్ చేసింది 165 టీఎంసీలు 5 ఏళ్లలో. ఇది అఫీషియల్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్. ఇది ఈ 165 టీఎంసీల్లో 63 టీఎంసీలు వరదొచ్చి మళ్ళీ సముద్రంలో వదిలేసిండ్రు. 162 టీఎంసీలు అందులో 20 టీఎంసీలు 82 టీఎంసీ మిగిలితే ఆ తర్వాత సంవత్సరానికి ఉపయోగించింది కేవలం ఒక 11 టీఎంసీలు మాత్రమే. అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇంతగానో వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి అసలు వాస్తవంగా తెలంగాణకి ఉపయోగపడ్డది సంవత్సరానికి 11 టీఎంసీలు మాత్రమే. అంటే 5 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే పర్ ఇయర్ 11. నేను ఇప్పుడు ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాల సూర్యాపేటలో ఎప్పుడు మేము ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు తీసుకొస్తున్నాం, కాళేశ్వరం నుంచి కాదు. ఇప్పుడు నేను ఈ ఫిగర్ తెప్పించిన ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి కాళేశ్వరం కట్టకముందు ఎన్ని నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం పనిచేస్తున్నప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 2.5 ఏళ్ళు మనం పూర్తిగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ వాడతలేం కదా. ఈ 3 సంవత్సరాలు కూడా కాళేశ్వరం వాళ్ళు ఈ బ్యారేజ్లు ఉపయోగించినాం అని చెప్పిన సంవత్సరం అంతే ఆయకట్టుకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఈ విషయాల్లో పూర్తిగా వాళ్ళ అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్న విషయం కూడా మనం చేస్తూ, సరే నేను జస్ట్ దీన్ని సమ్మరైజ్ చేస్తాను. ఇప్పుడు దురదృష్టవశాత్తు మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే అదే ఫౌండేషన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర అథారిటీస్ కానీ అది నీటి నిల్వ ఉంచలేమో అని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. నీటి నిల్వ ఉంచలేకుంటే నీళ్లు పంపు చేయలేం పైకి. నీళ్లు పైకి పంపు చేయలేకుంటే అది
ఇప్పుడు ఎల్లంపల్లికి తీసుకుపోలేము, మరి కొత్త ఆయకట్టుకి ఉపయోగించలేమనే విషయం దయచేసి గమనించాలి. చాలా స్పష్టంగా మనం టీఆర్ఎస్ అడగాల్సింది ఏంటంటే, అసలు మీరు చక్కదనం కడితే, మీరు ప్రాజెక్టు సరిగ్గా కడితే ఈ పరిస్థితి రాకపోయేది. మీరు తుమ్మడేట్లో కలిసి కట్టి సరిగ్గా పూర్తి చేసినా ఓకే, మీరు మేడిగడ్డలో కట్టి ఆ 3 బ్యారేజీలు సరిగ్గా కట్టినా ఈ పరిస్థితి రాకపోయేది. మరి ఎల్ నినో పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మరి రైతులు ఎక్కడైతే షార్టేజ్ ఉందో అక్కడ ఉపయోగించుకునే వాళ్ళం. మరి మొత్తం పాపం వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టు, మరి దొంగనే వేరే వాళ్ళు తిట్టినట్టు వాళ్ళు చేసిన పొరపాటు ఈరోజు రకరకాలుగా ప్రచారం చేస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయాలి. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, మరి ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఏ దురుద్దేశం, రాజకీయ దురుద్దేశం లేదు. ఈ యొక్క 3 బ్యారేజెస్లు సరే తప్పు చేసిన వాళ్ళకి ఏమాలో చట్టపరంగా జరుగుతుంది, కానీ సాంకేతికంగా ఏ విధంగా టెస్టింగ్ చేసి రీహాబిలిటేట్ చేయాలనో మేము భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పర్సన్ పెట్టాము. ఇక్కడ మీరు చూస్తున్న పరీక్షిత్ మేరా అని భారతదేశంలోనే భారత సైన్యం చెందిన వ్యక్తి, ఇటువంటి ప్రాజెక్ట్స్ లో అంతర్జాతీయ ఫేమస్ పర్సన్. అటువంటి పర్సన్స్ పెట్టి మేము టెస్టింగ్ చేయించి ఈ బ్యారేజ్లను తిరిగి మరి ఉపయోగంలో తీసుకురావాలని సిన్సియర్గా ట్రై చేస్తున్న విషయం కూడా మా తెలంగాణ రైతులకి ప్రజలకి తెలియజేయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు మా అంచనాల ప్రకారం టెస్టింగ్ ఆల్మోస్ట్ సుమారు పూర్తయిపోతుంది. ఒక 1 or 2 months డిజైన్ అవుతుంది. ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ పని మొదలుపెట్టి జూన్ జూలై 27 వరకు ఈ 3 బ్యారేజెస్ ఆన్లైన్ తీసుకొచ్చే మరి ప్రయత్నం సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీ అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను.